హాయ్ అండి, నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పబోయే టాపిక్ ఒకప్పుడు 80s 90sలో టాప్ మోస్ట్ హీరోయిన్ గురించి. సినీ ప్రపంచంలో లేడీ సూపర్ స్టార్గా ఎదిగిన తొలితరం హీరోయిన్ ఆమె. అందం, అభినయంతో యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఆమె. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. తరువాత యంగ్ జనరేషన్స్ కూడా ఆమె దగ్గరయింది. అతిలోక సుందరిగా, వెండితెర దేవతగా నమ్మశక్యం కాని ఆమె జీవిత ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, మలుపులు, చివరకు ఆమె మరణం కూడా నమ్మశక్యంగా లేదనే భావన. ఇప్పటికే ఆమె ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆమె ఎవరో కాదండి, అందాల ఆరాధ్య దేవత శ్రీదేవి. తెలుగు తెరపై చిరునవ్వుతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఒక చిన్న అమ్మాయి తరువాత భారత సినీ చరిత్రలో ఒక లెజెండ్గా మారింది. ఆమె జీవితం ఒక సినిమా కథేనని చెప్పవచ్చును. చిన్నతనం నుంచి ఆమె కష్టం, సినిమా అవకాశాలు, విజయాలు, ప్రేమ రహస్యాలు అన్నీ కలగలిపిన ఒక అద్భుతమైన ప్రయాణం ఆమెది. ఈ వీడియోలో ఆమె గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళితే, శ్రీదేవి 1963 ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశికి దగ్గరలో మీనంపట్టి అనే విలేజ్లో జన్మించింది. ఆమె తండ్రి పేరు అయ్యప్పన్, ఒక లాయరు. తల్లి పేరు రాజేశ్వరి, ఆమె చిన్నపాటి సినీ ఆర్టిస్టు. వీళ్ళు తెలుగు మాట్లాడే బ్రాహ్మణ కుటుంబంకు చెందినవారు. శ్రీదేవికి చిన్నప్పటి నుండే పెద్దగా చదువు లేదు. ఎందుకంటే ఆమె 4 ఏళ్ల వయసులోనే సినిమాలోకి వచ్చేసింది. స్కూల్కి వెళ్ళి బుక్స్ చదవడం కంటే కెమెరా ముందు నటించటమే ఆమె లైఫ్ అయ్యింది. కానీ ఆమె మైండ్ చాలా షార్ప్ అంటారు. 1967 సంవత్సరంలో 4 ఏళ్ల వయసులో కందన్ కరుణయ్య అనే తమిళ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ ఫీల్డ్కి ప్రవేశం చేసింది. తర్వాత తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ అన్ని భాషల్లో హిట్ అయింది. ఆమెకు కందన్ కరుణయ్య సినిమా ద్వారానే మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్గా సుమారు 25 సినిమాల వరకు చేసింది. అగ్ని పరీక్ష, శ్రీమంతుడు, బాలభారతం, మా నాన్న నిర్దోషి, భక్త తుకారం వంటి తెలుగు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది ఆమె. 1972 సంవత్సరంలో వడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ గారి మనవరాలిగా నటించింది ఆమె. తరువాత 1976 మూండ్రు ముడుచు అనే తమిళ సినిమా ఆమెను హీరోయిన్గా పరిచయం చేసింది. దీంతో పాటు తెలుగు సినిమాలో ఆమె తొలి హీరోయిన్గా చంద్రమోహన్ గారితో నటించిన సినిమా 16 ఏళ్ల వయసు 1978 సంవత్సరంలో వచ్చింది. అప్పట్లో 16 ఏళ్ల వయసు సినిమా సూపర్ హిట్ అయ్యింది. తనకంటే 40 సంవత్సరాల వయసు తేడా ఉన్న ఎన్టీఆర్తో వేటగాడు, ఏఎన్ఆర్ గారితో ప్రేమాభిషేకం సినిమాల్లో నటించి జనాల్లో మంచి పేరును సంపాదించుకుంది. తరువాత శోభన్ బాబు, కృష్ణ గారితో కూడా మంచి హిట్ సినిమాలు చేశారు. చిరంజీవి గారితో జగదేకి వీరుడు, అతిలోక సుందరి, నాగార్జునతో గోవిందా గోవింద, వెంకటేష్తో క్షణక్షణం సినిమాలలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. రాఘవేంద్రరావు గారే శ్రీదేవిని హిందీ ఫీల్డ్కి పరిచయం చేశారు. 1980లో శ్రీదేవి బాలీవుడ్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా సూపర్ స్టార్గా ఎదిగారు. హిమత్వాలా సినిమాలో జితేంద్రతో నటించారు. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ను అందించింది ఆమెకు. ఈ సినిమాతో ఆమె వెనుకకు తిరిగి చూడలేదు. మిస్టర్ ఇండియా, చాందినీలో రొమాన్స్ క్వీన్గా మరియు ఖుదా గవాహ్ జుదాయ్, మరీ లేటెస్ట్గా ఇంగ్లీష్ మామ్ సినిమాలలో నటించారు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ని సాధించాయి. శ్రీదేవి గారు ఆమె డాన్సు, యాక్టింగు, కామెడీ ఆమె ఆల్రౌండర్ అని చెప్పవచ్చును. మిథున్ చక్రవర్తితో కొన్ని సినిమాల్లో కూడా ఆమె నటించారు. అందులో ముఖ్యంగా జాగో తిన్సాన్ అనే సినిమాలో నటించినప్పుడు మిథున్ చక్రవర్తితో ప్రేమలో పడ్డారు. మిథున్ చక్రవర్తికి అప్పటికి వివాహం అయిన సంగతి శ్రీదేవికి తెలుసు. కానీ మిథున్ చక్రవర్తితో ఉండాలనుకున్నారు. మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే మిథున్ చక్రవర్తిని రహస్యంగా వివాహం చేసుకున్నారని అప్పట్లో రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఈ విషయం ఎప్పుడు అధికారికంగా వారిద్దరూ అంగీకరించలేదు. తర్వాత 1996లో బోని కపూర్ని వివాహం చేసుకున్నారు శ్రీదేవి. బోని కపూర్కి కూడా వివాహం అయింది. శ్రీదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వాళ్లకు 2 కుమార్తెలు. 1997 సంవత్సరంలో జాన్వీ కపూర్, 2000 సంవత్సరంలో ఖుషీ కపూర్. ప్రస్తుతం జాన్వీ కపూర్ హిందీ, తెలుగు సినిమాల్లో నటిస్తుంది. శ్రీదేవి తన కెరీర్లో 300కు పైగా సినిమాలు చేశారు. ఆమెకు 5 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు దక్కాయి. తెలుగు సినిమాల ద్వారా నంది అవార్డులు అనేక సార్లు వచ్చాయి.
భారతదేశంలోని 4వ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ 2013లో వచ్చింది. ఆమె ప్రతి పాత్రకు జీవం పోశారు. అందుకే ఇండియా ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ అనే బిరుదు ఆమెకు మాత్రమే దక్కింది. ఆమెకు ముంబైలో అద్భుతమైన లగ్జరీ హౌస్ ఉంది. అలాగే హైదరాబాద్లో, చెన్నై, పూణేలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆమె మొత్తం ఆస్తులు సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయంటారు. ఏది ఏమైనా ఆమె మరణం ఒక విషాద ఘట్టం. 2018 ఫిబ్రవరి 24 రాత్రి ఇండియాలోనే ఉన్న ఆమె అభిమానులు మొత్తం షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె మరణ వార్తను విని దుబాయ్లో ఒక ఫ్యామిలీ వెడ్డింగ్కు హాజరై హోటల్ రూమ్లో సడన్గా బాత్ టబ్లో అపస్మారక స్థితిలో పడిపోయి మరణించారనే వార్త బయటకు వచ్చింది. ఈ వార్త విన్న వెంటనే కోట్లాది అభిమానులు చాలా బాధపడ్డారు. ఆమె మరణం మీద ఇప్పటికీ చాలా అనుమానాలు ఉన్నాయి. శ్రీదేవి సినిమాల పరంగా ఎంతో సక్సెస్ను సాధించి మంచి లగ్జరీ లైఫ్ను లీడ్ చేసినా ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం కన్నీళ్లను తెప్పిస్తుంది. ఆమె సినీ జీవితంలో చాలామంది హీరోల ద్వారా మోసపోయింది. ఆమె జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక వ్యక్తిగత జీవితాన్ని సరైన రీతిలో మలుచుకోలేకపోయింది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. చివరకు ఆమె మరణం ఆ రకంగా ముగియడం చాలా బాధాకరం. శ్రీదేవి గారి పేరు వినగానే మన కళ్ళ ముందు ఆమె అందం, అద్భుతమైన నటన, ఆమె డాన్స్ ప్రతి హృదయాన్ని తాకే భావోద్వేగం గుర్తుకు వస్తాయి. ఆమె నిజంగానే భారత సినీ లోకానికి అందాల ఆరాధ్య దేవతగానే నిలిచిపోయింది. శ్రీదేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందామండి. ఇవండి శ్రీదేవి గారి లైఫ్ జర్నీలోని కొన్ని ముఖ్యమైన విషయాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.